ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతియే నమః. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుర్నమామ్యహం. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. మనకి ఆగస్టు 9 నుంచి ఆగస్టు 15 వరకు గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. అయితే ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటి అంటే, ఈ వారం మాస శివరాత్రి 11వ తారీఖు వచ్చింది. ఆదివారం నాడు ఏకాదశితో వార ప్రారంభం. ఏకాదశి ఉపవాసం చేయడం, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ అనే 12 అక్షరీ మంత్ర జపం చేయడం ఏకాదశి నాడు విశేషమైన ఫలితం. ఇంకా శంకరుణ్ణి 11వ తారీఖు మనం వదలకూడదు. దేవాలయానికి వెళ్ళడం, ఆయనకి అభిషేక ప్రీతి కాబట్టి తప్పనిసరిగా పంచామృతాల్లో ఏది వీలుగా ఉంటే అది పాలు, పెరుగు, తేనె, పంచదార, నెయ్యి, వీటిలో ఏది అవకాశం ఉంటే అది పట్టుకెళ్ళి స్వామివారికి సమర్పించి ఆయనకు అనుగ్రహం మనం తీసుకోవడం ద్వారా మనలో పాజిటివ్ వైబ్రేషన్స్ ఎక్కువగా ఉంటాయి. మనం ఏ విషయాన్ని నెగిటివ్గా ఆలోచించకూడదు, నెగిటివ్గా మాట్లాడకూడదు, అనుకూలంగా మాట్లాడాలి, అనుకూలంగానే మనం చేయాలి. ప్రయాణం చేస్తున్నాం, చేయగలమా, లారీ వచ్చేస్తుందేమో నెగిటివ్గా ఆలోచించకూడదు. విమానం ఎక్కాం, పడిపోతుందేమో, ట్రైన్ ఎక్కాం, పడిపోతుందేమో, ఇలాగా నెగిటివ్ ఆలోచనలు మనిషికి పనిచేయవు. పాజిటివ్గా ప్రయత్నం గట్టిగా కనుక చేసినట్లయితే తప్పకుండా విజయం సాధిస్తామనే లక్ష్యంతో ముందుకు వెళ్ళాలి. గ్రాముల యొక్క బలాబలాలు తెలుసుకుని అనుకూలంగా ఉన్నప్పుడు కొంచెం వేగంగా వెళ్ళడం, అనుకూలంగా లేనప్పుడు కొంచెం రిస్క్ తీసుకోకుండా 1-2 సార్లు మనం పరిశీలన చేసి ముందుకు వెళ్ళడం చాలా మంచిది. తద్వారా ప్రతి మనిషి కూడా ప్రతి పని యందు దైవ బలం వలన, మానవ ప్రయత్నం వలన రెండూ కలిసి రావడం ద్వారా తప్పకుండా విజయాన్ని సాధిస్తాడు. మనం ఈ వారం ఏ ఏ రాశుల వారికి ఎలా ఉంది, మనం ఏం చేయాలనే విషయాన్ని తెలుసుకుందాం. కర్కాటక రాశి. ఈ వారం కర్కాటక రాశి వారికి ఎలా ఉన్నది అంటే చాలా బ్రహ్మాండంగా ఉంది అనాలి. ఎంచేత చంద్రుడు ద్వాదశ జన్మ ద్వితీయ తృతీయ స్థాన సంచారం, సోమ మంగళవారాలు శుక్ర శనివారాలు అనుకూలంగా ఉంటాయి. ప్రతి పని యందు కూడా శ్రద్ధతో దైవభక్తితో ఆధ్యాత్మికమైన చింతన పెరుగుతూ అన్నింటా విజయం సాధించగలుగుతారు. అయితే ఈ రాశి వారికి అష్టమంలో రాహువు, ద్వితీయంలో కేతువు. ప్రతి చిన్న విషయం కూడా ఒకసారి బొగ్గున మంటమండి ఆగుతూ ఉంటుంది. అంటే చెయ్యాలని అనుకుంటారు, దాంట్లో ఏదో సమస్య రావడం, ఆ సమస్య మళ్ళా తగ్గడం, ఇంకా ఇటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. వ్యయంలో కూడా కుజుడు, సోదర వర్గ సంబంధం, శత్రుబాధలు, లేకపోతే వాడు అవతలవాడు అనడం, యువతలవాడు అనడం, ఇలా అనేక రకాలైనటువంటి విశేషాలు ఉంటాయి. విందులు వినోదాల్లో పాల్గొంటారు, సమయానికి తిండి తింటారు, సమయానికి భోజనం చేస్తారు, మీ యొక్క కంఫర్ట్ అనేది మీరు చూసుకుంటారు. కానీ పనుల్లో మాత్రం ఆలస్యం, చికాకులు, చిన్న చిన్న సమస్యలు మాత్రం రావడం జరుగుతూనే ఉంటుంది. ఉన్న దాంట్లో మనం అనుకున్నట్లుగా సోమ మంగళవారాలు వారాంతం కాస్త అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. విద్యార్థులు బాగా చదవాలి, రాజకీయ నాయకులు కూడా బాగా ఆలోచించి ముందుకు వెళ్ళాలి. వృత్తుల వారు కూడా చిన్న చిన్న సమస్యలు ఉంటే పక్కన పెట్టాలి. వ్యాపారాత్మకంగా మాత్రం కాస్త అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. ఏదైనా శుభరూపమైన వ్యయం జరుగుతూ ఉంటుంది. మనం చేయాలనుకుంటాం, ఏదో పెళ్ళో లేకపోతే వాహనాలో లేకపోతే ఏదో కొనుక్కోవడమో, ఇలా
మనకి ఆర్థిక సర్దుబాట్లు అనేవి జరుగుతూ ఉంటాయి. మరి ఒక విషయం చెప్పాలంటే దూర ప్రయాణాలు కానీ, దూరం నుండి శుభవార్తలు కానీ వారాంతం అందే అవకాశాలు ఉన్నాయి. ఒక ముఖ్యమైన కార్యక్రమంలో వారాంతం మీరు పాల్గొంటారు. మంచి ఆలోచనలు పుడతాయి. సంఖ్యల్లో 2, రంగుల్లో తెలుపు, ఆరాధనలో నవగ్రహారాధన, శివారాధన, సూర్య ఆరాధన చేయడం మంచిది. దానాల్లో గోధుమలు ఆదివారం దానం చేయడం, ఆదివారం కుదరకపోతే వారాంతం దానం చేయడం మంచిది.